శ్రీమాత్రే నమః. ఆణిముత్యాల ఛానలకు స్వాగతం. నమస్కారములు. 3వ తేదీ మంగళవారం, చంద్రగ్రహణం. గ్రహణానికి సంబంధించిన రాహుకేతువుల కథ. గ్రహణం అంటే ఏమిటి? ఈ గ్రహణ సమయంలో ఈ గ్రహణ ప్రభావం ఏ ఏ రాశుల వారికి ఉంటుంది, ఏ ఏ రాశులకి చెడు ఫలితాలనిస్తుంది, ఏ ఏ రాశులకి మంచి ఫలితాలనిస్తుంది అనే అభిప్రాయం చాలామందికి ఉంటుంది. ఏ రాశి అయినా గ్రహ ప్రభావం నుంచి మంచి ఫలితాలను సాధించేందుకు వీడియో కొస్తాకా చూడండి, మీకు చాలా సులభంగా అర్థమవుతుంది. ఈ గ్రహణం అందరికీ మంచి ఫలితాల కొరకు. గ్రహణానికి సంబంధించిన రాహుకేతువుల కథ తప్పక వినండి. మీలో భయాలు తొలగి ఎంతో ఈ గ్రహ ప్రభావంతో అందరికీ శుభగడియలు ప్రారంభమవుతాయి. గ్రహణం అంటే భయం కాదు, ఆత్మ పరిశీలన. మనలో ఉన్న శక్తి శుద్ధి చేసే సమయం. గ్రహణం అనేది ఖగోళ ప్రక్రియ మాత్రమే. మన పురాణాల్లో రాహు కేతు కథలో అనుసంధానం చేశారు మన పూర్వీకులు. అది ఒక ఆధ్యాత్మిక సూచన. చీకటి వచ్చిన తరువాత వెలుగు తిరిగి వస్తుంది. గ్రహణం మీకు నష్టం చేస్తుంది అనే భావన వదిలేయండి. జాగ్రత్తగా భగవన్నామాన్ని పట్టుకోండి. భగవన్నామస్మరణతో దోషం తొలగిపోయి మంచి ఆలోచనలతో, మంచి భవిష్యత్తు మీరు ధైర్యంగా ఉంటే అదే గ్రహణం మీకు సుఫలితాలను ఇస్తుంది. గ్రహణం అనేది పరీక్షించే సమయం, శిక్షించే సమయం కాదు. మంగళవారం గ్రహణం కాబట్టి మీరు భగవద్ ధ్యానాన్ని చెయ్యండి. దానాలతో మీకు కలిగే శుభ ఫలితాలు ఏవో మీ మనసుకి అర్థమవుతాయి. కానీ ఒక్కటే నిజం, మీ జీవితాన్ని మీరే నిర్ణయించుకోవాలి. మీ ఆలోచనలే మీ జీవితాన్ని నిర్ణయిస్తాయి. భయపడకండి. భగవంతుడు నమ్మిన వారిని అంతా శుభమే. మంగళవారం మీరు చేయవలసిన దానాలు అన్ని వీడియోలో చెప్తాను, కొద్దిదాకా చూడండి. ముందు గ్రహణానికి సంబంధించిన రాహుకేతువుల కథ. భాగవత పురాణం మరియు విష్ణు పురాణములో పాల సముద్రం మదనం సమయంలో దేవతలు, అసురులు కలిపి అమృతాన్ని సంపాదించారు. అప్పుడు మహావిష్ణువు మోహిని రూపములో వచ్చి అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచుతున్నారు. అసురుల్లో ఒకడు స్వరభాను అనేవాడు దేవతల వేషం వేసుకుని అమృతాన్ని తాగాడు. అది గమనించిన సూర్యుడు, చంద్రుడు మహావిష్ణువుతో చెప్పారు. వెంటనే మహావిష్ణువు తన సుదర్శన చక్రముతో అతని తలను నరికివేశాడు. కానీ అమృతం తాగినందువల్ల అతను చనిపోలేదు. తల భాగం రాహువుగా, శరీర భాగం కేతువుగా మారాయి. అప్పటి నుండి సూర్యుడు చంద్రునిపై కోపముతో వీరు కొన్నిసార్లు వారిని మింగేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అదే సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అని పురాణ కథ. ఇది పురాణ కథ ప్రకారం గ్రహణ రహస్యమని కూడా మీరు అనుకోవచ్చు. శాస్త్రీయంగా అంటే భూమి, చంద్రుడు, సూర్యుడు ఒకే సరళ రేఖలోకి రావటం వలన గ్రహణం జరుగుతుంది అని అంటారు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు గ్రహణం లాంటి చీకట్లు వస్తాయి. అది శాశ్వతం కాదు, తాత్కాలికం మాత్రమే. ఎలా? సూర్యగ్రహణం తర్వాత సూర్యుడు మళ్ళీ ప్రకాశిస్తాడు. అలాగే మన జీవితంలో కష్టాలు తొలగిపోయి గ్రహణం నుండి మనకు ఏమి నేర్చుకోవాలి అర్థం చేసుకోండి. చీకటి వచ్చినప్పుడు మనం భయపడకూడదు. సహనం, నమ్మకం ఉంటే వెలుగు తప్పకుండా వస్తుంది. గ్రహణం అంటే భయమా లేక భగవద్భక్తికి అవకాశమా?
ఈ ఇది మనకు కథ ద్వారా ఒక సందేశాన్ని ఇస్తుంది. అహంకారం, అసూయ వంటి నెగటివ్ భావాలను చివరికి మనల్ని చీకటిలోకి నెట్టివేస్తాయి. కానీ చీకటి శాశ్వతం కాదు. కొద్దిసేపటికి మరి వెలుతురు అనేది వస్తుంది. కష్టం అది తాత్కాలికం. భగవంతునిపై విశ్వాసం ఉంటే వెలుగు తప్పకుండా వస్తుంది. గ్రహణ సమయంలో ఏమి చెయ్యాలి? గాయత్రి మంత్రం. ఈ గాయత్రి మంత్రం మహావిష్ణువును లేదా శివనామ స్మరణ, ధ్యానం ఇవన్నీ మంచి సంకల్పాలతో చేసినప్పుడు మంచి ఫలితాలని ఇస్తాయి. ఇది మన మనసును శుద్ధి చేసే గ్రహణ రహస్యం. గ్రహణం అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఏ ఒక్కరైనా సరే భగవన్నామముతో గ్రహణ ప్రభావం, చెడు ప్రభావం మన మీద పడకుండా ఉండాలంటే దానాలు చెయ్యాలి. మీరు చేయవలసిన దానాలు: నల్ల నువ్వులు దానం చేయమంటారు, ఎర్రని వస్త్రాలు, బియ్యం, పాలు ఇలాంటివి చాలా దానాలు చేయవచ్చు. కానీ ఒక్కటి నిజం, మంగళవారం రాత్రి సమయం కాబట్టి చాలామంది దానాలు చేయటానికి ఇష్టపడరు. అలాంటి వారు గ్రహణ సమయంలో మీరు సంకల్పం చేసుకోండి, నేను ఫలాంది దానం చేస్తాను అని. అది మరుసటి రోజు దానం చేయండి. ఆ దాన ఫలం వలన మీకు విశేషమైన మంచి ఫలితాలు కలుగుతాయి. ఇవన్నీ నమ్మి ఆచరించే వారికి మంచి ఫలితాలు ఏర్పడతాయి. మంగళవారం ఏర్పడినది మంగళవారం వచ్చింది గ్రహణం. కొంతమంది ఆధ్యాత్మికంగా శక్తివంతమైన సమయంగా భావిస్తారు. జపం, ధ్యానం చేయటం శ్రేయస్కరం. గ్రహణ సమయంలో ఆహారం తినకపోవటం, తర్వాత స్నానం చేయటం, గ్రహణం పట్టే సమయంలో స్నానం చేయటం ఇది మన సాంప్రదాయం. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు తప్పక పాటించండి. గ్రహణం అనేది భయపడాల్సిన విషయం కాదు. ఇది దేవుని సృష్టిలో ఒక అద్భుతమైన ఖగోళ సంఘటన. మనం ఆధ్యాత్మికంగా దీన్ని దీపం, ధ్యానం చేసే పవిత్ర సమయంగా భావించటం మంచిది. గ్రహణ ప్రత్యేక సమాచారం: ఈ రాశుల వారు జాగ్రత్త, ఈ రాశుల వారికి శుభ ఫలితం, ఈ గ్రహణం ఎవరికి మంచిది, ఎవరు జాగ్రత్త పడాలి, గ్రహణం రోజు చేయకూడని పనులు. కాబట్టి ఇలాంటివన్నీ మీరు ఆలోచించే కంటే భగవన్నామాన్ని పట్టుకోండి. ఆ సమయంలో మీరు చేసే భగవన్నామం ఫలితం చాలా విశేషంగా ఉంటుంది. మీకు ఎలాంటి కష్టాలు భవిష్యత్తులో రాకుండా మీ చేసే భగవన్నామస్మరణ మిమ్మల్ని రక్షించి మీకు శుభాలను ప్రసాదిస్తుంది. అందరికీ నమస్కారం. ఈ గ్రహణ సమయం మన ఆధ్యాత్మికంగా భగవంతుని స్మరణ చేస్తూ జాగ్రత్తగా ఉండాలి. గ్రహణ సమయంలో ధ్యానం చేయటం చాలా శుభప్రదం. అన్ని రాశుల వారికి శుభాలు కలగాలని మీ సంకల్పంలోనే శుభాలను కోరుకోండి. దేనికి భయపడకండి. ఈ అక్షరాల ఆణిముత్యాల ఛానల్లో మీకోసం ఇలాంటి భక్తి సంబంధించిన వీడియోస్ మీకోసం చేయాలనే సంకల్పంతో మంచి వీడియోస్ మీకోసమే నేను సగం చేస్తూ ఉన్నాను. భక్తి, ముక్తి రెండూ లభించాలని, మన మనసు సంకల్పాలు సంతోషంగా ఉండాలని నేను చేస్తూ ఉన్నాను వీడియో. ఈ వీడియోలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో ఇతరులకు షేర్ చేయండి. గ్రహణం అంటే భయం కాదు, భక్తితో ఆ గ్రహణ ప్రభావం వలన శుభాలు మనకు కలుగుతాయి అనే భావం మీలో నిండితే చాలు. ఈ ఆణిముత్యాల ఛానల్లో ఇలాంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.